సార్ మీరు ఈ చాయిస్ ఆఫ్ స్టోరీస్ ఓపెన్గా ఉన్నారా? అంటే మీరు ఈ డెసిషన్ ముందు తీసుకొని ఉంటే ఇంకా మోర్ క్యారెక్టర్స్లో కనిపించేవాళ్ళు, మోర్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో కనిపించేవాళ్ళు కదా. ఎందుకు ముందు ఇప్పుడు ఎందుకు కాదు? ఇప్పుడు తీసుకోవచ్చు సార్. ఏమన్నా ఇంకొంచెం ఈ డెసిషన్ ఇంకొంచెం ఎర్లీగా తీసుకుంటే ఇప్పుడే వయసు రావడం మొదలవుతుంది. సో అందువల్ల ముందే తీసుకుంటే అని కాదు, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఐ విల్ అచీవ్. ఈ ప్రొడక్షన్ హౌస్ వంశీ ప్రమోద్ల గురించి ఏం చెప్తారు సార్? వంశీ గారిని ఒకసారి చూసా, ఆ తర్వాత చూసింది గ్లిమ్స్ అప్పుడు చూస్తాను. అవును. ప్రమోద్ గారు కనిపించారా? ప్రమోద్ గారు కనిపించలే. ఎలా ఉంది సార్ ఈ ప్రొడక్షన్లో వర్కింగ్? అదే ఇప్పుడు మేము ప్రొడక్షన్ అంతా చేసి ఉంటాము. కరెక్ట్గా అనుకున్న రోజు అనుకున్న కాల్ షీట్ అయిపోవాలి అని అందులోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సీన్ ఎలాగైనా ఫినిష్ చేయాలి అన్నట్టు అనుకుంటాము. కానీ ఇక్కడ ఈ డైరెక్టర్ వచ్చి లేదు ఇది అవ్వాలి, ఇవాళ లైట్ డల్ అయిపోయింది, ఒకే లైట్ ఉండాలి, సో రేపటి లైట్కి కరెక్ట్గా దాన్ని కంటిన్యూ చేయాలి అన్నట్టు ప్రతిదీ క్వాలిటీ. సో ఆ డైరెక్టర్ చెప్పే క్వాలిటీ థింగ్స్ అంతా అన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఏమి ఇంటర్ఫియర్ కాలేదు, ఎవరు రారు కూడా. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఎవ్రీథింగ్. అండ్ ఆ డైరెక్టర్ అనుకున్నట్టు చేపించారే, ఖర్చుని ఇది పెట్టుకోకుండా వెనకాడకుండా. దట్ ఈస్ గ్రేట్. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? దానికి రియలీ దిల్లు కావాలి. వీళ్ళు దిల్లు ఉన్న ప్రొడ్యూసర్స్.